ప్రజాపాలనలో భాగంగా వార్డు సభలు మహబూబ్నగర్ పట్టణంలో నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా 4 విడతలుగా మహబూబ్నగర్ పట్టణంలో 21వ తారీఖు నుంచి 24 వరకు కూడా వార్డు సభలు నిర్వహించి పేద ప్రజలైన నిరుపేద ప్రజలైన రేషన్ కార్డు లబ్ధిదారులకు వారి కొరకై ఈరోజు ప్రభుత్వం గుర్తించి గత 10 సంవత్సరాల నుంచి కూడా రేషన్ కార్డులు ఎవరు కూడా ఇవ్వనందుకు చాలామంది కూడా ఇబ్బందులతో రేషన్ కార్డుల గురించి చాలామంది అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. వాటికి గాను ఈరోజు రేషన్ కార్డులు కానీ అలాగే ఇందిరమ్మ ఇండ్లకు కూడా ఈరోజు అప్లికేషన్ ఇచ్చిన వారికి కూడా వాళ్ళ గురించి ఈరోజు ఇందిరమ్మ ఇళ్ళకు కూడా అప్లికేషన్ తీసుకోవడం జరుగుతుంది. అట్లాగే మహబూబ్నగర్ పట్టణంలో చాలా రోజులుగా ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ల గురించి అప్లికేషన్ గత 10 సంవత్సరాల కింద డబుల్ బెడ్రూమ్ పెట్టుకుంటే చాలామంది కూడా దానికి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఉంటే కూడా చాలా వేలల్లో ఉన్నారు. వారికి ఇవ్వడానికి లేక చాలా తక్కువ మందికి ఇచ్చి చాలామంది కూడా పేదవారికి అందక వాళ్ళు చాలా ఇబ్బందుల పాలై వాళ్ళు చాలా ఇబ్బందిగా ఉన్నారు. అలాంటి వాళ్ళ కొరకు ఇందిరమ్మ ఇళ్ళని ఇచ్చి ఈరోజు ప్లాట్ ఉన్న వారికి 5 లక్షల రూపాయలు ఇచ్చి చాలా శాతం దాదాపుగా అడిగిన వారికి చాలామందికి నిజంగా అర్హత కలిగే వారికి అందరూ కూడా ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమం చేపట్టడం చాలా సంతోషకరం. దీనిలో భాగంగా ఈరోజు మహబూబ్నగర్ పట్టణంలో ఉన్న నిజంగా మర్జెంట్ విలేజెస్లో కానీ స్లమ్ ఏరియాస్లో కానీ చాలామంది కూడా నిజంగా అర్హత కలిగిన వాళ్ళు ఈరోజు చాలామంది సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. బోయపల్లి కానీ దాదాపుగా మహబూబ్నగర్ పట్టణంలో బోయపల్లిలో 155 రేషన్ కార్డులు ఈరోజు రావడం జరిగింది. అంటే చాలామంది కూడా అంటే ఎన్నో రోజుల నుంచి మాకు అప్లికేషన్ పెట్టుకునే అంటే అడిగే దిక్కే లేకుండా పోయినట్టుగా ఈరోజు అక్కడికి వెళ్తే వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అట్లాగే 49 వార్డులలో స్లమ్ ఏరియాస్లో ఖచ్చితంగా కూడా అంటే పేద ప్రజలు ఉన్నాయంటే నిజంగా కూడా పాతపాలమూరు కానీ కోయనగర్ దొడ్లోనిపల్లి కానీ మోతినగర్ కానీ బోయపల్లి కానీ పాల్కొండ కానీ అంటే నిజంగా చాలా దగ్గర కూడా పేద ప్రజలు వీరన్నపేటలో పేద ప్రజలు ఉన్న వాళ్ళ దగ్గర ఉన్న నిజంగా కూడా వారికి నిజంగా ఈరోజు చాలా సంతోషంగా వాళ్ళు మేము 2-3 దాదాపుగా 4-5 వార్డులు తిరిగితే వాళ్ళు సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇది ఈ రోజుదే కాదు, నిరంతర ప్రక్రియ. ఖచ్చితంగా కూడా రేషన్ కార్డులు అర్హులైన వారికి ఇవ్వడానికి మళ్ళీ కూడా అప్లికేషన్ తీసుకొని ఇందిరమ్మ ఇండ్లు అయిన వారికి కూడా మళ్ళీ అప్లికేషన్ తీసుకొని ఖచ్చితంగా కూడా వారికి అర్హత కలిగిన వారికి ఇవ్వడానికి రేషన్ కార్డులు కానీ ఇందిరమ్మ ఇల్లు కానీ ఇంకా అది పెన్షన్లు కూడా చాలా రోజుల నుంచి కూడా సైట్ బంద్ ఉంది. పెన్షన్లు చాలామంది కొత్త పెన్షన్లు ఇవ్వడానికి కూడా ప్రభుత్వం ఈ జనవరి 26 తారీఖు నుంచి కూడా వాటిని కూడా వాళ్ళు ఆలోచిస్తున్నట్టుగా మాకు తెలిసింది. వాళ్ళందరూ కూడా పేదవారికి మంచి చేసే విధంగా పేదవారిని దృష్టిలో ఉంచుకొని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పేదవారిని దృష్టిలో ఉంచుకొని దాదాపుగా ఈ 5-6 నెలల నుంచి కూడా అసలు ఏం సమస్యలు ఉన్నాయి పట్టణాల్లో కానీ వార్డులలో కానీ దాదాపుగా ఎవరికి ఎక్కడ ఏందని చెప్పి సమగ్ర సర్వే పెట్టడం కానీ కుటుంబ సర్వే పెట్టడం అవన్నీ కూడా పెట్టి ఎవరికి నిజంగా అర్హులు ఎవరు కాదు ఏంది అనేది స్థితిగతుల మీద పూర్తి సమాచారాన్ని తీసుకొని ఈరోజు కూడా నిజంగా ఈ కార్యక్రమం చేపట్టడం చాలా సంతోషకరం. దీని నుంచి అందరూ కూడా పేద ప్రజలందరూ కూడా లాభం చేకూరుతుందన్న ఆలోచనతో మేము సంతోషిస్తూ మేము